యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడంటే లోకంలో ఉన్నటువంటి పాపుల కొరకు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చింది. ఎవరు పాపి అంటే ఆజ్ఞాతిక్రమే పాపం అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. పాపము లేకుండా ఎవరు లేరని రాయబడుతూ వచ్చింది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఏదైనా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఎవరు పరిశుద్ధులంటే ఎవరు ఈ లోకంలో పరిశుద్ధులు లేరు. కాబట్టి పాపము రక్షించిన కొరకు ఎవరు పరిశుద్ధులుగా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చిండు. నేను ఆ పాపం నిమిత్తమై కల్వరిశిలలో వేలాడుతూ వచ్చిండు. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదని పరిశుద్ధ గ్రంథం